Good evening, my dear friends. This is Bharu sir, director and founder of Ashoka Asia Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో మీకు ఈ వీడియో ద్వారా హిందూ పేపర్ ఎనాలిసిస్ ఎలా చేయాలి, ఎలా చదవాలి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే హౌ టు రీడ్ హిందూ హౌ టు మేక్ నోట్స్ ఫ్రమ్ హిందూ. ఈ రెండు అంశాలను మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్తాను. సో హిందూ పేపర్ అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్ సక్సెస్. ముఖ్యంగా బిగినర్స్, దే డోంట్ నో హౌ టు స్టార్ట్ హిందూ పేపర్, హౌ టు రీడ్, దే డోంట్ నో. They don't know what are the important topics covered by Hindu paper. So which one is best, which one is not useful, they don't know actually. సో ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తాను, కొన్ని పద్ధతులు చెప్తాను. యూ షుడ్ ఫాలో దట్ మెథడ్స్ టు రీడ్ హిందూ పేపర్. ఇక్కడ ఏంటంటే హిందూ పేపర్ అనేది మనం ఒక జనరల్గా చదవాలి. సపోజ్ హిందూ పేపర్ ఒక కామన్ మ్యాన్కు ఉందనుకోండి. ఆ కామన్ మ్యాన్ ఎలా చదువుతాడు? బిజినెస్ మ్యాన్, కామన్ మ్యాన్ లాంటి వాళ్ళు ఏంటంటే హిందూ పేపర్ని జనరల్గా వాళ్ళు చదువుతారు. బట్ ఒక సివిల్స్ ఆస్పిరెంట్ డిఫరెంట్గా చదవాలి. ఇందులో స్మార్ట్ వర్క్ చేయాలి బాగా. ఏది అవసరమో అది మాత్రమే చదవాలి. ప్రతి టాపిక్ని కూడా మనం ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ ఉంటే అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రిలిమ్స్లో వస్తే ఎలా రాయాలి, అంటే ప్రిలిమ్స్కి ఎలా ఉపయోగపడుతుంది నా ఉద్దేశం ఇక్కడ, మెయిన్స్కి ఎలా ఉపయోగపడుతుంది, మన పర్సనల్ ఇంటర్వ్యూకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ పేపర్ చదవకుండా ఐఏఎస్ అవ్వటం అనేది సాధ్యం కాదు. వితౌట్ హిందూ న్యూస్ పేపర్ reading, we can't achieve civil services. We cannot crack the civil services. సో హిందూ పేపర్ యొక్క రోల్ ఇన్ అవర్ సక్సెస్లో చూస్తే, మన సక్సెస్లో కానీ చూస్తే హిందూ పేపర్ రోల్ దగ్గరగా 60-70% ఉంటుంది. 60% to 70% హిందూ పేపర్ నుంచే వస్తాయి. ఇదర్ ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ, మన పర్సనల్ ఇంటర్వ్యూలో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రిలిమ్స్ కానీ చూస్తే ఈ కరెంట్ ఓరియంటెడ్, పేపర్ ఓరియంటెడ్, న్యూస్ పేపర్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ చూస్తే దాదాపుగా మనకి 50-60% వచ్చాయి. 50-60%. ఇక మెయిన్స్లో కానీ చూస్తే ఎకానమీ, పాలిటీ, గవర్నెన్స్, సోషల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత మనం కానీ చూసినట్లయితే సెక్యూరిటీ ఇష్యూస్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా మెయిన్స్లో న్యూస్ పేపర్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో హిందూ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎట్లా చదవాలి, హౌ టు రీడ్ హిందూ న్యూస్ పేపర్ ఎలా చదవాలి. ఒక సివిల్స్ ఆస్పిరెంట్స్ అంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ తీసుకోవాలి. మ్యాక్సిమం మీరు
మాన్యువల్ పేపర్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ పేపర్ కన్నా కూడా మాన్యువల్ పేపర్ అంటే ప్రింట్ పేపర్ ఉంటుంది కదా! దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతిరోజు కొనుక్కోవాలి పేపర్. ఎవ్రీడే కొనుక్కోవాలి. సివిల్స్ అంటేనే ఎప్పుడు మీ వద్ద హిందూ పేపర్ ఉండాలి. హిందూ పేపర్ ఉంటేనే మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క. సో, అసలు ఎన్ని గంటలు చదవాలి ఫస్ట్ హిందూ పేపర్? హిందూ పేపర్ గాని మనం చూసినట్లయితే ప్రతిరోజు 2-3 గంటలు 2-3 అవర్స్ మీరు హిందూ పేపర్ మీదే హిందూ పేపర్‌ని మీరు చదవాలి. వి మస్ట్ కాన్సంట్రేట్ ఆన్ రీడింగ్ ఆఫ్ హిందూ ఫ్రమ్ 2-3 అవర్స్ ఎవ్రీ డే. ఇదొక హాబిచువల్ యాక్షన్ అయిపోవాలి మీకు. ఇదొక అలవాటుగా మారిపోవాలి మీకు హిందూ పేపర్. సో, హిందూ పేపర్‌లో ఏం చదవాలి? చాలామందికి ఇదొక పెద్ద సమస్య. హిందూ పేపర్‌లో మెయిన్‌గా ఏంటంటే, మనం హిందూ పేపర్‌ని డివైడ్ చేసుకోవాలి. ఇందులో ఏమొస్తున్నాయి? ప్రధానంగా ఇందులో ఏం చదవాలంటే, ఫస్ట్ ఏంటంటే ఎకనామిక్ ఇష్యూస్. ఎకనామిక్ ఇష్యూస్. వాట్ ఆర్ ద ఎకనామిక్ ఇష్యూస్ టుడేస్ పేపర్ కవర్డ్ అనేది మీ మైండ్‌లో ఉండాలి. So, what are the economic issues? For example, agriculture. If you have seen in agriculture issues in the paper, you have to must read agricultural issues, industrial issues, and Reserve Bank of India, banking sector, inflation, FDIs, Sensex or money market or stock markets. Sensex means stock markets. Stock markets, exports, imports, trade relations, ఇలాంటివన్నీ పేపర్‌లో ఎక్కడ కనిపించినా యూ మస్ట్ రీడ్. దీస్ ఆల్ come under economic issues. Agriculture, industries, Reserve Bank of India or banking sector, inflation, FDIs, stock markets, okay, exports and imports, and trade relations. ఇందులో ఇంటర్నల్ ఇష్యూస్ చదవాలి. ఇంటర్నల్ ఇష్యూస్ అంటే మన దేశంలో ఉన్న ఎకనామిక్ ఇష్యూస్ చదవాలి. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఇష్యూస్ కూడా చదవాలి. వరల్డ్ ఎకనామిక్ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఐ రిపోర్ట్, యుఎన్డిపి రిపోర్ట్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, బ్రిక్స్, ఇలాంటి వరల్డ్ అవుట్లుక్, ఇలాంటివన్నీ ఇక్కడ చదవాలి. రిపోర్ట్స్ అన్ని ఇవన్నీ కూడా వరల్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి విషయాలు పేపర్లో రాస్తారు. స్టేట్లోకి వచ్చేసరికి మన ఇంటర్నల్గా వచ్చేసరికి ఎకనామిక్ ఇష్యూస్ అంటే ఏముంటాయంటే మనకి నీతి ఆయోగ్ లాంటి రిపోర్ట్లు, ప్లానింగ్ కమిషన్. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు కాబట్టి నీతి ఆయోగ్. తర్వాత మనం ఇంకా చూసినట్లయితే ఫినాన్స్ మినిస్ట్రీ రిపోర్ట్స్, ఫినాన్స్ మినిస్ట్రీ ఇచ్చేటటువంటి ఏవైనా సరే నివేదికలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం చదవాలి. ఫినాన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్స్, ఆల్ ఎకనామిక్ పాలసీస్,
అన్నిటిని కూడా మనం ఎకనామిక్ ఇష్యూస్ కింద న్యూస్ పేపర్లో కవర్ చేసుకోవాలి. హిందీలో దగ్గర దగ్గర మనకు ఒక 3 పేపర్స్ కవర్డ్ ఎకనామిక్ ఇష్యూస్. ఓకే, క్లియర్. తర్వాత రెండోది పొలిటికల్ ఇష్యూస్. ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ పొలిటికల్స్ అంటే నాట్ ఇన్ పార్టీస్కి సంబంధించిన రాజకీయ విషయాలు కాదు. ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, హైకోర్టు జడ్జ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ జడ్జ్మెంట్స్. ఓకే, తర్వాత పొలిటికల్ పాలసీస్, ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి ఏవైనా కేసెస్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్కి సంబంధించినటువంటివి కానీ, తర్వాత జ్యుడిషియల్కి సంబంధించినవి. ఓకే, ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా చదవాలి. ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్ మూడవది. మనం కానీ దీనికన్నా పొలిటికల్ కన్నా కూడా మనం మూడో టాపిక్ కింద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ ఐఆర్కి సంబంధించి మనం ఇందులో ఉంటాయి. ఉదాహరణకి మనకి ఇండియా అండ్ వరల్డ్. ప్రపంచ దేశాలతో ఇండియాకు ఉన్న సంబంధాలు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఇండో యుఎస్, ఇండో యూరోపియన్ యూనియన్, ఇండో ఆఫ్రికా, ఇండో ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఇండో అంటే ఇండియా, వెస్ట్ ఏషియన్ కంట్రీస్, సార్క్, ఓపెక్, ఏషియన్, బెమ్స్టిక్, సార్క్, ఐబిఎస్ఏ, బ్రిక్స్, G8 కంట్రీస్, ఇప్పుడు G7 అంటున్నాం, టాప్ మోస్ట్ కంట్రీ G8. ఇలాంటి ఆర్గనైజేషన్స్, ఇలాంటి సమ్మిట్లు ఇవన్నీ కూడా మనం చదవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద, అంతర్జాతీయ సంబంధాల కింద చదవచ్చు. వీటితో పాటుగా మీకు ఇందాక మనం అనుకున్నట్టుగా వరల్డ్ బ్యాంక్, బైలేటరల్ రిలేషన్స్, ద్వైపాక్షిక సంబంధాలు అంటే రెండు దేశాల మధ్య జరిగే డైలాగ్స్ అనమాట. తర్వాత మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ సంబంధించినటువంటివి, MFN. సో ఇవన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదవాలి. న్యూస్ పేపర్లో ప్రతిరోజు వస్తుంటాయి ఇవి. తర్వాత నెక్స్ట్ నాలుగోది ఏంటంటే పేపర్లో మనం చదవాల్సింది సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్లో ఎడ్యుకేషన్, విమెన్ అండ్ చిల్డ్రన్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, SC అండ్ ST మైనారిటీస్ డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు ఏమైనా పేపర్లో ఉంటే అవి మనం చదవాలి. క్యాస్ట్, రిలీజియన్ క్యాస్ట్ సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అలాంటిని కూడా చదవాలి. తర్వాత సోషల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇక్కడ చదవాలి. తర్వాత హెల్త్ అండ్ శానిటేషన్ సంబంధించిన విషయాలు కూడా మనం దీంట్లో కవర్ చేయాలి.
ఇక మిగిలిపోయింది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం స్పేస్‌కి సంబంధించిన అన్ని విషయాలు చదవాలి. ఆల్ బిలాంగ్స్ టు స్పేస్. శాటిలైట్స్, ఓకే. వెహికల్స్, లాంచింగ్ వెహికల్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి న్యూ ఎస్ఎన్‌టి పాలిసీస్, న్యూ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీస్ అన్నిటి గురించి పేపర్ వాళ్ళు కవర్ చేస్తారు. స్పేస్. 2 డిఫెన్స్ లైక్ మిసైల్స్, సబ్‌మెరైన్స్, వార్ ట్యాంక్స్, ఓకే. ఇలాంటివన్నిటిని కూడా మనం ఈ డిఫెన్స్‌కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఎస్ఎన్‌టిలో చదవాలి. తర్వాత ఇక మనం ఇందులో తర్వాత మనం రీసెంట్ డెవలప్‌మెంట్ ఇన్ సైన్స్ దీంతో పాటుగా మన మెడికల్ సెక్టర్, వైద్య రంగం గురించి. మెడికల్ సెక్టర్‌లో డిసీజెస్ వాటి యొక్క మెడిసిన్స్ వాటిలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వీటన్నిటి విషయాలను కూడా మన పేపర్‌లో చదవాలి. ఇది నేషనల్ విషయాలు చదవాలి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ విషయాలు కూడా ఇక్కడ మనం కవర్ చేసుకోవాలి. సో, ఇవి ఫ్రెండ్స్ ప్రధానంగా మనం ఏంటంటే హిందూ పేపర్‌లో మనం చదవాల్సినటువంటి విషయాలు. సో, యాజ్ యూజువల్‌గా ఏంటంటే ఫస్ట్ పేజ్ తీసుకోండి. ఫస్ట్ పేజ్‌లో మీకు ఇంపార్టెంట్ ఏవైనా నేషనల్ ఇష్యూస్ కానీ పేజ్ 1లో మెయిన్ పేజ్‌లో నేషనల్ ఇష్యూస్ కానీ ఏదైనా సరే అది ఎకానమీ అవ్వచ్చు, పొలిటీకి సంబంధించి, సోషల్ ఇష్యూకి సంబంధించి, ఎస్ఎన్‌టికి సంబంధించి, ఓకే. ఐఆర్‌కి సంబంధించి ఏదైనా సరే ఫస్ట్ పేజ్‌లో ఉందనుకోండి అది చదవండి. తర్వాత 2, 3 పేజీల్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైనా ఉంటే చదవండి. ఏరియాస్. సో, మనం ఎస్ఎన్‌టిలో ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎస్ఎన్‌టిలో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించింది ఇంపార్టెంట్. హిందూలో వచ్చే ఈ సైన్స్ కాలమ్ అంతా కూడా దీని మీద ఉంటుంది. ఇందులోనే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకాలజీ సో, అన్నీ కవర్ అవుతాయి. కాబట్టి ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఎస్ఎన్‌టిలో ఎక్కువగా సివిల్స్‌లో ఎక్కువగా క్వెషన్‌లు అడుగుతున్నారు. మొన్న కూడా దగ్గరగా ఒక 25 క్వెషన్స్ ఈ ఏరియా నుంచి అడగటం జరిగింది. పేపర్ నుంచే వస్తున్నాయి క్వెషన్స్. డైరెక్ట్‌గా వస్తున్నాయి. పేపర్ గాని మీరు రెగ్యులర్‌గా 1 ఇయర్ ముందు నుంచే పేపర్ గాని చదివారంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో వచ్చే క్వెషన్స్, కరెంట్ ఓరియెంటెడ్ క్వెషన్స్ మీరు దగ్గరగా 50 క్వెషన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ఆల్మోస్ట్ ఆల్ 50 క్వెషన్స్ కానీ మీరు చేయగలిగితే జనరల్ స్టడీస్‌లో మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్లే. సో, కాబట్టి ఫస్ట్ పేజ్, సెకండ్, థర్డ్ పేజీలో ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉంటే చదవండి. లేదంటే డైరెక్ట్‌గా ఎడిటోరియల్‌కెళ్ళిపోండి. ఎడిటోరియల్‌లో మీకు లెఫ్ట్‌లో 2 ఎడిటోరియల్స్ వస్తాయి. 1, 2 రైట్‌లో 1, 2 వస్తాయి. తర్వాత నెక్స్ట్ పేజ్‌లో కూడా 1 అండ్ 2 ఆర్టికల్స్ వస్తాయి. సో, లెఫ్ట్‌లో ఉన్న ఈ 1, 2 ఇంపార్టెంట్. తర్వాత ఈ మెయిన్‌లో ఉన్నటువంటి 1 అండ్ 2 ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆర్టికల్స్, ఈ ఎడిటోరియల్స్ దేని మీద ఉంటాయంటే లాస్ట్ 10 డేస్ నుంచి గానీ, లాస్ట్ 5 డేస్ నుంచి గానీ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు, దేశంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ మీద దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, మేధావులు స్పందిస్తారు. వాళ్ళేం చేస్తారంటే దీని మీద ఎడిటోరియల్స్ రాస్తారు. కాబట్టి మనకి ఈజీగా మనకవుతుంది. మనం క్లాస్‌లో ఏంటంటే ఎడిటోరియల్స్ ఎలా చదవాలో చెప్తాను. ప్రస్తుతానికైతే మనం ఇలా ఎడిటోరియల్ కాలమ్స్ అన్నిటిని కూడా ఇట్లా డివైడ్ చేసుకొని వీటిల్లో ఎడిటోరియల్ కాలమ్స్ అన్నీ కూడా మీరు చదవాలి. ఫస్ట్ అండర్‌లైన్ చేయండి. చదవండి. ఒక రీడింగ్ ఇవ్వండి. రెండో రీడింగ్‌లో అండర్‌లైన్ చేయండి. మూడవ రీడింగ్‌లో మెయిన్ పాయింట్‌లన్నీ నోట్ చేయండి. ఆ ఎస్సే టైటిల్ పెట్టుకొని ఆల్రెడీ టైటిల్ ఉంటుంది. లేకపోయినా మీరు పెట్టండి. పెట్టి మెయిన్ పాయింట్స్ అన్నీ నోట్ చేయండి. అది ఎకానమీ అయితే ఎకానమీ నోట్స్ పెట్టుకొని అక్కడ రాసుకోండి. పాలిటీ అయితే పాలిటీ పెట్టుకోండి. అలా సెపరేట్‌గా ఒక A4 సైజ్ పేపర్స్ మెయింటైన్ చేయండి. అందులో రాయండి.
లేదా కట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయండి. ఇది ఎలా ఉపయోగించుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాస్ ద్వారా చెప్తాను నేను. సో, ఒక నెక్స్ట్ ఎడిటోరియల్‌కెళ్ళిపోండి. ఎడిటోరియల్ తర్వాత మీరు నెక్స్ట్ చదవాల్సిందేంటంటే ఎకానమీ కాలమ్. ఎకానమీ కాలమ్స్ అంటే ఎకానమీ పేజెస్ ఉంటాయి. ఆ 3 పేజెస్‌లో మనం చెప్పుకున్న ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ కానీ, ఆర్‌బీఐకి సంబంధించి, ఎఫ్‌డీఐలకు సంబంధించి, సర్వీస్ సెక్టర్‌కి సంబంధించి, సో, ఈ వివిధ కార్పొరేషన్‌లకు సంబంధించి, కార్పొరేట్ సంస్థల గురించి ఉంటాయి. మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, సెన్సెక్స్, స్టాక్ మార్కెట్స్ అన్నీ ఉంటాయి. ఈ విషయాలన్నీ చదవండి. తర్వాత నెక్స్ట్ మీరు దీని తర్వాత చేయాల్సిన పని ఇంటర్నేషనల్ ఇష్యూకి సంబంధించినటువంటి పేజెస్ ఉంటాయి. 1 ఆర్ 2 పేజెస్ ఉంటాయి. ఈ 1 ఆర్ 2 పేజెస్ కంపల్సరీ చదవాలి. ఎందుకంటే 2 దేశాల మధ్య సంబంధాల గురించి రీసెంట్‌గా ఏ దేశాలతో టై అప్ అవుతున్నాయో ఆ దేశాల సంబంధాలు, ఆ 2 దేశాల మధ్య కలిగినటువంటి సంబంధాల గురించి పేపర్‌లో కవర్ చేస్తారు. అందుకని ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి సంబంధించినటువంటి అన్ని విషయాలు మనకిక్కడ కవర్ అవుతాయి. సో, కాబట్టి ఇది చదవండి ఫ్రెండ్స్. మరి నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి? చాలామందికి ఇదొక పెద్ద సమస్య. హౌ టు మేక్ నోట్స్ ఫ్రమ్ హిందూ పేపర్. హిందూ పేపర్ నుంచి నోట్స్ ఎలా తయారు చేసుకోవటం? హౌ టు మేక్ అనమాట. హౌ టు మేక్ నోట్స్ ఫ్రమ్ హిందూ పేపర్. సో, ఫస్ట్ రీడింగ్ అంతా కూడా మీరు ఒక పెన్నో, పెన్సిల్‌తోనో ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సిందేంటంటే దీనికన్నా ముందు కూడా A4 సైజ్ వైట్ పేపర్స్ బండిల్ ఒకటి కొనుక్కోవాలి. వైట్ పేపర్స్ బండిల్. దాన్ని మొత్తం ఆ బండిల్‌ని ఒక 5-6 ఏరియాస్‌గా లేదా 5 పార్ట్‌లుగా A4 సైజ్ షీట్‌లని తీసుకోవాలి. 5 అంటే మొత్తం దాంట్లో మనకొక దగ్గరగా మనకొక 500 షీట్స్ ఉంటాయి. 500 షీట్స్‌లో మనం ఏం చేయాలంటే ఒక్కో దానికి 100 షీట్స్ తీసుకోండి. ఒక్కో సబ్జెక్ట్‌కి 100 షీట్స్. ఫస్ట్ మనకి పేపర్‌లో ఎకానమీ 100 షీట్స్ పెట్టుకోండి. ఈ ఎకానమీ ఇష్యూలు డేట్ ఏసుకొని రోజు రాసుకోండి ఇందులో. రెండోది పొలిటికల్ ఇష్యూస్ 100 షీట్స్. డైలీ ఈ పొలిటికల్ ఇష్యూస్ ఇందులో రాసుకోండి. మూడవది ఎస్&టీ 100 పేపర్స్. 4 సోషల్ ఇష్యూస్ 100 పేపర్స్. 5 ఇంటర్నేషనల్ ఇష్యూస్ 100 పేపర్స్. పెట్టుకొని ఎవ్రీడే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏ దాంట్లో ఆ దాంట్లో డేట్లేసి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ రాసి పెట్టుకొని వాటికి ట్యాగ్ చేసుకోండి. ట్యాగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాంతో ఏమవుతుందంటే మీకు ఆ పాలసీ మీద కానీ, ఆ అంశం మీద కానీ, ఆ ఎడిటోరియల్ మీద కానీ, లేదా ఆ ఇన్సిడెంట్ మీద కానీ, లేదా ఆ న్యూస్ మీద కానీ మీకు ఈజీగా యాక్సెస్ వస్తుంది. దాంతో మీరు ఈజీగా ప్రిలిమ్స్‌లో, అదేవిధంగా మెయిన్స్‌లోను, అదేవిధంగా ఇంటర్వ్యూలోను ఒకేసారి మీ ప్రిపరేషను ఇక్కడేంటంటే ఫ్రెండ్స్ పేపర్ చదివేటప్పుడే ఒక క్వెషన్ ప్రిలిమ్స్‌లో ఎలా రావచ్చు, అదే క్వెషన్ మెయిన్స్‌కి ఎట్లా రావచ్చు, అదే క్వెషన్ ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేయాలి అనే అది అలవాటవుతుంది మీకు. దాంతో పాటుగా అనాలిసిస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కొన్ని వర్డ్స్ యాజ్ యూజువల్‌గా కొన్ని వర్డ్స్ మనకు తెలియకుండా ఉంటాయి హిందూ పేపర్‌లో. ఆ వర్డ్స్ నోట్ చేయండి. రోజు ఒక 20 వర్డ్స్ నేర్చుకోండి. ఇలా మీరు ఒక 6 మంత్స్ నేర్చుకుంటే మీకు దగ్గరగా ఆ రోజు 20 అంటే నెలకి 600 వర్డ్స్. 6 నెలలు నేర్చుకున్నారనుకోండి దాదాపుగా మీకు 3600 నుంచి 4000 వర్డ్స్ వస్తాయి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మీకు ఈ వర్డ్స్ సరిపోతాయి. ఎలాంటి వర్డ్ అయినా సరే మీకు ఇచ్చేటటువంటి ఎందుకంటే హిందూ పేపర్ టెర్మినాలజీని ఉపయోగిస్తారు ఎగ్జామినర్. కాబట్టి చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఒక ప్లాన్ ప్రకారం ఒక స్ట్రక్చరల్‌గా గాని ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కళ్ళు సివిల్స్‌లో విజయం సాధించొచ్చు. ఎందుకంటే సివిల్స్ అనేది ఒక పక్కా ప్లాన్డ్‌గా జరిగే ఎగ్జామ్. నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎగ్జామ్ యొక్క డేటు, టైము ఆ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి డేట్ కూడా
మనకి ఇప్పుడే ప్రకటిస్తారు. అంత ప్లాన్డ్‌గా జరిగే ఎగ్జామ్ ఏంటంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. అందుకని ఈ విధంగా హిందూ పేపర్ అనేది మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. హిందూ పేపర్ చదవకుండా ఐఏఎస్ అవ్వటం అనేది చాలా కష్టం. కాబట్టి న్యూస్ పేపర్ ఈ విధంగా చదవండి. చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి. దాంతో మీకు మంచి సర్వీస్, మీరు కోరుకున్నటువంటి సర్వీస్ మీ సొంతం అవుతుంది. ఓకే. థాంక్ యూ.